హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లెర్నింగ్. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. ద నేమ్ ఆఫ్ ది టాపిక్ ఈజ్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ని మనము యాక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాము. మనము హెల్పింగ్ వర్బ్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే టెన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనం హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తాము. హెల్పింగ్ వర్బ్స్ని మనము 3 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ డూ ఫార్మ్స్, సెకండ్ వన్ ఈజ్ హ్యావ్ ఫార్మ్స్, థర్డ్ వన్ ఈజ్ బీ ఫార్మ్స్. డూ ఫార్మ్స్లో ఏమేమి ఉన్నాయంటే డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. బీ ఫార్మ్స్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. వీటితో పాటు బీ, బీన్, బీయింగ్ ఇవి కూడా ఉంటాయి. డూ ఫార్మ్స్ తర్వాత V1 వస్తుంది, హ్యావ్ ఫార్మ్స్ తర్వాత V3 వస్తుంది, బీ ఫార్మ్స్ తర్వాత V4 నథింగ్ బట్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ వస్తుంది. డూ ఫార్మ్స్ని మనము నెగిటివ్ మరియు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. ఎక్కడ యూజ్ చేస్తాము? నెగటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము. మనము హ్యావ్ ఫార్మ్స్ని పర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేస్తాము. అండ్ బీ ఫార్మ్స్ని మనము కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేస్తాము. కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేస్తాము. డూ ఫార్మ్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? నెగటివ్, ఇండెఫినిట్ నెగటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. అంటే మనం పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేయరాదా అంటే పాజిటివ్ సెంటెన్స్లో కూడా యూజ్ చేస్తాం, బట్ ఒక కండిషన్ మీద యూజ్ చేస్తాము. అంటే ఏదైనా ఎంఫసిస్ నొక్కి చెప్పినప్పుడు మెయిన్ వర్బ్తో పాటు యూజ్ చేస్తాము. పర్ఫెక్ట్ టెన్స్లో మనము హ్యావ్ ఫార్మ్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ బీ ఫార్మ్స్ని మనము కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేస్తాము. హెల్పింగ్ వర్బ్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే టెన్సెస్ గురించి చెప్పినప్పుడు హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తాము. డూ, డస్, డిడ్ వీటి తర్వాత V1 వస్తుంది. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటి తర్వాత V3 వస్తుంది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వీటి తర్వాత V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను డిడ్కి, హ్యాడ్కి, వాజ్, వరకు ఎందుకు సర్కిల్ చేశానంటే వీటిని మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. డూ, డస్, డిడ్లను ఎక్కడ వాడతాం మనము? ఇండెఫినెట్ నెగిటివ్ సెంటెన్స్లో మరియు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, మనము ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం కదా, వాటి గురించి మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇక్కడ వి, యూ, దే అనేది ఏమవుతున్నాయి? ప్లూరల్ అవుతుంది. హీ, షీ, ఇట్ అనేది ఏమవుతున్నాయి? సింగులర్ అవుతున్నాయి. ఇక్కడ మనము డూని ఎక్కడ వాడతామంటే ఐతో పాటు డూని వాడతాము. ప్లూరల్స్ తర్వాత మనకి డూ వస్తుంది. సింగులర్స్ పర్సన్స్ తర్వాత మనకి ఏమొస్తుందంటే డస్ వస్తుంది. నెక్స్ట్ మరియు డిడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే బోత్ సింగులర్ అండ్ ప్లూరల్స్లో అన్నిటికీ మనము డిడ్ని యూజ్ చేస్తాము. పాస్ట్ టెన్స్లో మనము సింగులర్ అండ్ ప్లూరల్స్కి మనము డిడ్ని యూజ్ చేస్తాము. మనము డూ ఫార్మ్స్ ఎక్కడ యూజ్ చేస్తారనుకున్నాము? మనము నెగిటివ్ సెంటెన్స్లో మరియు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే అతను మార్కెట్కి వెళ్ళలేదు. ఇక్కడ హీ తర్వాత ఏమొస్తుంది? డజ్ వచ్చింది. ఐ తర్వాత ఏమొస్తుంది? డూ వస్తుంది. యూ తర్వాత ఏమొస్తుంది? డూ వస్తుంది. అంటే తక్కువ మంది ఉంటేనేమో డజ్ని యూజ్ చేస్తాము, ఎక్కువ మంది ఉంటేనేమో డూని యూజ్ చేస్తాం. ఐ తర్వాత ఏమొస్తుంది? డూ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేద్దాము. డస్ హీ గో టు ద మార్కెట్? ఆయన మార్కెట్కి వెళ్ళాడా? మనము అతను మార్కెట్కి వెళ్ళలేదా అని క్వశ్చన్ చేసినప్పుడు ఎలా అడగాలంటే డస్ హీ నాట్ గో టు ద మార్కెట్ అనకూడదు. డజంట్ హీ గో టు ద మార్కెట్? ఇలా మనం క్వశ్చనింగ్ అనేది చేయాలి. ఇక్కడ డస్ హీ నాట్ గో టు ద మార్కెట్ అని అనకూడదు. మనము డజంట్ హీ గో టు ద మార్కెట్, అతను మార్కెట్ వెళ్ళలేదా అని క్వశ్చనింగ్ అనేది చేయాలి. మనము డస్ ఫార్మ్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం? డూ ఫార్మ్స్ని మనము నెగిటివ్ సెంటెన్స్లో మరియు
ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనము డిడ్ని ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తిన్నావా అని అంటే డిడ్ యూ హ్యావ్ ఫుడ్. నువ్వు తిన్నావా అని పాస్ట్ టెన్స్లో అడుగుతున్నా. మనం డిడ్ని మనము సింగులర్స్ యూజ్ చేస్తాం బోత్, అలాగే మనము ప్లూరల్స్కి కూడా యూజ్ చేస్తాము. డిడ్ యూ హ్యావ్ ఫుడ్ అంటే హ్యావ్ని మనము ఈట్ అని కూడా అనొచ్చు. డిడ్ యూ ఈట్ ఫుడ్ అని మనం క్వశ్చనింగ్ అనే చేస్తున్నాం. ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఐ డూ స్టడీ. డూ యూ స్టడీ నువ్వు చదువుకుంటున్నావా? ఎస్ ఐ డూ స్టడీ. ఇక్కడ మనము డూని యూజ్ చేస్తున్నాం అంటే పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తున్నాం. అంటే మనము ఇక్కడ డూ అనేది ఎంఫసిస్ అంటే నొక్కి చెప్తున్నాను నేను కూడా చదువుకుంటున్నాను అని. యూ డు నాట్ స్టడీ. నెగిటివ్ సెంటెన్స్లో ఎలా చెప్తాం? యూ డు నాట్ స్టడీ. దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఎలా చెప్తాము? డోంట్ యూ స్టడీ. ఇలా మనము నెగిటివ్ అయిన ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. నువ్వు లాక్ చేసినావా అని అంటే నువ్వు డోర్ని లాక్ చేసినావు. ఐ డిడ్ లాక్ ద డోర్. నేను డోర్ని లాక్ చేసి వచ్చాను. నార్మల్గా మనము ఎలా చెప్పచ్చు? ఐ లాక్డ్ ద డోర్. మనము డోర్ని క్లోజ్ చేసి వచ్చాను అంటే గడియ పెట్టేసి వచ్చాను అని నార్మల్గా చెప్పచ్చు. కాకపోతే మనం ఇక్కడ పర్టికులర్గా నేనే డోర్ వేసి వచ్చాను అని చెప్పడానికి ఎలా యూజ్ చేస్తాము? ఐ డిడ్ లాక్ ద డోర్ అంటే మనం డిడ్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎంఫసిస్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తున్నాము? డూ ఫార్మ్స్ తర్వాత మెయిన్ వర్బ్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఐ వెంట్ దేర్. నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు మనము పాజిటివ్ సెంటెన్స్లో ఎలా చెప్తామనంటే నేను అక్కడికి వెళ్ళాను ఎలా చెప్తాము? ఐ డిడ్ గో దేర్. ఇక్కడ నేను అక్కడికి వెళ్ళాను అని మనము ఎంఫసిస్ చేసి చెప్తున్నాం, గట్టి నొక్కి చెప్తున్నాము. ఐ డిడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాను అని చెప్తాము. ఇక్కడ మనము డూ ఫార్మ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే నెగిటివ్ సెంటెన్స్లో అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. నెగిటివ్ సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తాము అనేది మనం నేర్చుకున్నాము. ఒక కండిషన్ పైన మనము పాజిటివ్ సెంటెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే మనకి ఏదైనా మనం చేసే వర్క్ని మనము ఎంఫసిస్ చేసి నొక్కి చెప్పినప్పుడు మనము డూ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం, పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. ఇప్పుడు మనము హ్యావ్ ఫార్మ్స్ని ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. హ్యావ్ ఫార్మ్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? పర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేస్తాము. హ్యావ్ ఫార్మ్స్ తర్వాత మనకు V3 అనేది వస్తుంది. ఇప్పుడు ఐ తర్వాత మనము హ్యావ్ని యూజ్ చేస్తాము. ప్లూరల్స్కి మనము హ్యావ్ని యూజ్ చేస్తాము. సింగులర్స్కి హ్యాస్ని యూజ్ చేస్తాము. పాస్ట్ టెన్స్లో మనము సింగులర్ అండ్ ప్లూరల్స్కి మనం అన్నిటికీ హ్యాడ్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఈటెన్ ద ఫుడ్. ఇక్కడ ఈట్ అనేది ఏంటిది? V3 ఫామ్. ఈటెన్కి V1 ఫామ్ ఏంటి? ఈట్. V2 అనేది ఏంటి? ఎయిట్. V3 అనేది ఏంటి? ఈటెన్. V4 ఏంటి? ఈటింగ్. V5 ఏంటిది? ఈట్స్. ఇక్కడ ఐ హ్యావ్ ఈటెన్ ద ఫుడ్. నేను భోజనం ఇప్పుడే చేశాను. నెక్స్ట్ దే హ్యావ్ గాన్ హోమ్. వాళ్ళు ఇంటికి వెళ్ళారు. దే తర్వాత ఏం యూజ్ చేస్తున్నాం మనము? హ్యావ్ని యూజ్ చేస్తున్నాం. ప్లూరల్స్కి ఏం యూజ్ చేస్తాం మనము? హ్యావ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ హీ హ్యాస్ నాట్ డన్ ద హోంవర్క్. అతను హోంవర్క్ చేయలేదు. మనము
హీ తర్వాత ఏం యూజ్ చేస్తున్నాము, హ్యాస్ని యూజ్ చేస్తాము. సింగులర్ పర్సన్స్కి ఏం యూజ్ చేస్తున్నాం మనము, హ్యాస్ని యూజ్ చేస్తున్నాం. అదే పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే హీ హ్యాడ్ నాట్ డన్ ద హోంవర్క్. మనము పాస్ట్ టెన్స్లో ఎలా చెప్తున్నాము, హీ హ్యాడ్ నాట్ డన్ ద హోంవర్క్. హ్యావ్ ఫార్మ్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము, పర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేస్తున్నాము. పాస్ట్ టెన్స్లో మనము బోత్ సింగులర్ అండ్ ప్లూరల్స్కి మనం ఏం హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తామంటే హ్యాడ్ని, సింగులర్ పర్సన్స్కి హ్యాజ్ని యూజ్ చేస్తాము, ప్లూరల్స్ ఉంటే హ్యావ్ని యూజ్ చేస్తాం, హై తర్వాత హ్యావ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మనము బీ ఫార్మ్స్ని ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. బీ ఫార్మ్స్ తర్వాత V1 ప్లస్ నథింగ్ బట్ V4 అనేది వస్తుంది. బీ ఫార్మ్స్ని మనము కంటిన్యూస్ టెన్సెస్ అంటే ప్రోగ్రెసివ్ టెన్సెస్లో మనము యూజ్ చేస్తాము. ఐ తర్వాత యామ్ని యూజ్ చేస్తాము, దే తర్వాత ఆర్ని యూజ్ చేస్తాము, హీ షీ తర్వాత ఈజ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ అలాగే పాస్ట్ టెన్స్లో ఐ తర్వాత వాజ్ యూజ్ చేస్తాము, దే తర్వాత వర్ యూజ్ చేస్తాము, హీ షీ తర్వాత వాజ్ అనేది యూజ్ చేస్తాము. నేను మ్యాంగో తింటున్నా, ఐ తర్వాత ఏం యూజ్ చేస్తాము, యామ్ అనేది యూజ్ చేసాము. హీ ఈజ్ డాన్సింగ్, అతను నాట్యం చేస్తున్నాడు. ఇక్కడ మనము ఈజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నాము, కంటిన్యూస్ టెన్సెస్లో. ఈజ్ తర్వాత ఏం యూజ్ చేస్తున్నాము, V4 నథింగ్ బట్ V1కి ఐఎన్జిని యాడ్ చేస్తే V4 అవుతుంది. అంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. హీఈస్ డాన్సింగ్, అతను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఐఎమ్ ఈటింగ్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో తింటూ ఉన్నాను. అంటే కంటిన్యూస్ టెన్సెస్లో మనము బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాము. అలాగే మనము ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఎస్టర్డే he was watching TV. అతను నిన్న టీవీ చూస్తూ ఉన్నాడు. ఈ టైంలో టీవీ చూస్తూ ఉన్నాడు. ఎస్టర్డే హీ వాజ్ వాచింగ్ టీవీ. మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా అడగాలంటే ఆర్ యు లెర్నింగ్, నువ్వు నేర్చుకుంటున్నావా? ఎస్ ఐఎమ్ లెర్నింగ్, నేను నేర్చుకుంటున్నా. ఐఎమ్ లెర్నింగ్. నువ్వేం నేర్చుకుంటున్నావు? వాట్ ఆర్ యూ లెర్నింగ్? నువ్వేం నేర్చుకుంటున్నావు అనేది ఇలా మనము క్వశ్చనింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఇలా మనము హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేశారో నేర్చుకున్నాం కదా. ఒకసారి మనము ఏమేమి నేర్చుకున్నాం మనము ఒకసారి రివైజ్ చేసుకున్నాం. డూ ఫార్మ్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనము? నెగిటివ్ సెంటెన్స్లో అయిన ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. హ్యావ్ ఫార్మ్స్ని మనము పర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేస్తాము. అలాగే బీ ఫార్మ్స్ని మనము కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేస్తాము. మనం తర్వాత వీడియోలో మోడల్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.